హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చూసారా, చెప్పినట్టే మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసా. ఈసారి మన వీడియో టాపిక్ నెక్స్ట్ ఏంటి అంటే అది ఇప్పుడు మన స్టార్ హీరోస్ చేస్తున్న సినిమాలు తర్వాత వాళ్ళైన పెయింటి అని. సో మరి ఇంకెందుకు లేటు, స్టార్ట్ చేసేద్దామా? ఫస్ట్ మన రెబల్ స్టార్ ప్రభాస్. ప్రతి హీరో ఒక సినిమా చేస్తా నెక్స్ట్ సినిమాని ఫైనల్ చేసి లైన్లో పెడతాడు. కానీ ప్రభాస్ అలా కాదు, ఒకేసారి 2-3 సినిమాలు చేస్తానే ఉంటాడు. మరి దాని స్పీడ్ అనాలో మొహమాటం అనాలో తెలియదు కానీ ఎవరొచ్చి అడిగినా సినిమాలు చేసేస్తాడు. రీసెంట్గానే ఒక కళాఖండం చూసాం కదా, అది అలా ఫైనల్ చేసింది అనమాట. టాపిక్ షిఫ్ట్ అవుతుంది, పాయింట్ మారుతుంది, మామూలుగా ఉండదు. నీకు పాయింట్కి రా అనుకుంటున్నారా? వస్తున్నా పాయింట్కి వస్తున్నాం, మన వీడియో టాపిక్కి వచ్చేస్తున్నాం. ఓకే యాజ్ ఇట్ ఈస్ మన ప్రభాస్ గారి స్టైల్లోనే ప్రజెంట్ హను రాఘపేట్ డైరెక్షన్లో ఫౌజీ అండ్ సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లో స్పిరిట్ మూవీ షూటింగ్ జరుగుతుంది. ఆల్రెడీ ఫౌజీ 80% షూటింగ్ అయిపోయింది. ఈ మూవీని ఈ ఇయర్ దసరాకి రిలీజ్ చేద్దాం ప్లాన్ చేస్తున్నారు. ఇంకా చాలా అనిపిస్తున్నాయండి ఈ సినిమాలో ప్రభాస్ గారు సోల్జర్గా చేస్తున్నారని, అండ్ ఈ సినిమా బ్యాక్డ్రాప్ సుభాష్ చంద్రబోస్ గారి స్టోరీకి లింక్ అయి ఉంటుందని చాలా కథలు ఉన్నాయి. చూద్దాం ఎలా ఉంటుందని. ఇంకా స్పిరిట్ విషయానికి వస్తే ఆల్రెడీ వంగమామ ఒక జైల్ సీక్వెన్స్ షూట్ చేసేసాడు. ఇంకా మనం వంగమామ గురించి తెలిసిందేగా, సినిమా స్టార్ట్ చేశాడంటే రప్ప అయిపోగొడతాడు. ఆల్రెడీ మూవీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశాడు, March 7, 2027 అని. ఇంకా ఈ రెండు తర్వాత కల్కి 2898 AD Part 2 అండ్ సలార్ మూవీస్ లైన్లో ఉన్నాయి. వీడికి తోడుగా ప్రేమ్ రక్షిత్ మాస్టర్తో ఇంకో సినిమా ఉందని కూడా టాక్ వస్తుంది, ఇంకా కన్ఫర్మ్ కాలేదు. చేసినా ఆశ్చర్యపోవసం లేదులేండి, ఎందుకంటే యు నో వాట్ ఇట్ ఈస్. అండ్ సలార్ 2 సంగతి ఏమో తెలియదులే కానీ కల్కి 2 అయితే మాత్రం ఇయర్ June, July నుంచి షూట్ స్టార్ట్ అయ్యి ముందు కమల్ హాసన్ గారి పోర్షన్స్ అనేది తీసేస్తారంట. మరి చూద్దాం ప్రభాస్ ఎప్పుడు జాయిన్ అవుతాడు. నెక్స్ట్ మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. 2024 డిసెంబర్లో వచ్చింది పుష్ప 2. ఆ తర్వాత చాలామంది దగ్గర స్టోరీస్ విని రిజెక్ట్ చేసి వాళ్ళు కాదు వీళ్ళు కాదని కొన్ని పరీక్షలు చేసి ఫైనల్గా అట్లీ ప్రాజెక్ట్ని ఓకే చేశాడు. ఆల్రెడీ షూటింగ్ కూడా జరుగుతుంది, 40% అయిపోయింది కూడా. అండ్ ఇది సైఫై మూవీ అంట. అవును, అంతా బాగానే ఉంది కానీ అట్లీ అంటే మాస్ మసాలా మూవీస్ కదా, ఈ సైఫై మూవీని ఎలా హ్యాండిల్ చేస్తాడో. అయినా ఆయనే మనకెందుకులే బాయ్ చేసేసుకుంటాడు. ఆల్రెడీ మూవీని 2027లో రిలీజ్ చేద్దామని డిసైడ్ అయిపోయారు కూడా. కానీ సైఫై మూవీ VFX చాలా ఉంటాయి, మరి అనుకున్నట్టు రిలీజ్ అయిద్దంటారా 2027లో? నాకు డౌటే. సరే చూద్దాం. ఇక దీని తర్వాత A23 కూడా అనౌన్స్ చేస్తారు ఆల్రెడీ. లోకేష్ కనగరాజ్ డైరెక్షన్లో అనిరుద్ధ్ మ్యూజిక్తో మైత్రి ప్రొడక్షన్లో ఆల్రెడీ అనౌన్స్మెంట్ వీడియో కూడా వచ్చేసింది. అదే A23 థీమ్ సాంగ్. తనం దిగుతాయి ఐ సే 23. సారీ మామ, ఎగ్జైట్మెంట్ పడేశాను. ఓయమ్మా చాలా చిన్న సెకండ్ లేవరా నీలా. ప్రజెంట్ ఈ మూవీకి ప్రీ ప్రొడక్షన్ జరుగుతుంది. అండ్ 2026 ఆగస్ట్ నుంచి షూటింగ్ స్టార్ట్ అయ్యి 2027 ఎండ్లోపు సినిమా రిలీజ్ చేయాలని ప్లానింగ్ అంట. చూద్దాం. అయినా మన సినిమాలు ఇప్పుడు టైంకి రావాలే, వచ్చినప్పుడు చూద్దాం. నెక్స్ట్ జూనియర్ NTR, మ్యాన్ ఆఫ్ మాసెస్. వార్ 2 దెబ్బ తర్వాత ఎన్టీఆర్ గారు నీల్ గారు ఏమనుకున్నారో ఏమో కానీ వార్ 2 ముందు వరకు షూట్ చేసిన సీన్స్ అన్ని స్క్రాప్ చేసేసి మళ్ళీ ఫ్రెష్గా స్క్రిప్ట్ మీద నీల్ మా బాగా కసరత్తు చేసి మళ్ళీ రీసెంట్గా షూటింగ్ స్టార్ట్ చేశాడు. ఆల్రెడీ జనవరిలో RFCలో లాంగ్ నైట్ షెడ్యూల్ షూటింగ్ అయిపోయింది. ఇప్పుడు ప్రజెంట్ టీమ్ జోర్దాన్లో హెవీ యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేస్తున్నారు. సీక్వెన్సెస్ షూట్ చేస్తున్నారు. ఇంకా దీని తర్వాత టీం మళ్ళీ హైదరాబాద్ రిటర్న్ అయి కంప్లీట్ చేస్తారు ఇక్కడే. లాస్ట్ ఇయర్ ఈ సినిమా 2026 June 25 అని అనౌన్స్ చేశారు. కానీ సస్తే ఆ టైంకి రాదు ఇప్పుడు, ఎందుకంటే తెలుసు కదా షూటింగ్ ఆపేసి మళ్ళీ షూట్ స్టార్ట్ చేశారు కదా, ఖచ్చితంగా రాదు. అయినా అలవాటు అయిపోయిందిలే మనకు కూడా, ఒక డేట్ చెప్పడం, ఆ డేట్ మిస్ చేసి మళ్ళీ ఎప్పుడుకో రావడం కామన్. ఇవన్నీ అయితే ఉంటాయి, పట్టించుకోకూడదు మనం అన్నట్టు. ఈ మూవీ కూడా 2 partsలో వస్తుంది. కంగారు పడకండి. ఫస్ట్ పార్ట్ తీసి 4-5 సంవత్సరాలు ఆగి సెకండ్ పార్ట్ తీరంట. ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ ఒకేసారి షూట్ చేసుకొని 6 నెలల గ్యాప్లో ఒక్కొక్క పార్ట్ రిలీజ్ చేద్దామని, అదే దురంధర్ స్టైల్లో రిలీజ్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారు. మేబీ అన్నీ అనుకున్నట్టు అయ్యి బాగా షూటింగ్ జరిగి బ్రేకులు పడకపోతే 2027లో మ్యాక్సిమం ఫస్ట్ పార్ట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. అండ్ May 20th NTR పుట్టినరోజు ఉంది కదా, ఆ రోజు అఫీషియల్గా సినిమా పేరు డ్రాగన్ అని అనౌన్స్ చేస్తారంట గ్లిమ్స్తో. అండ్ ఎన్టీఆర్ నీళ్ళ తర్వాత ఎన్టీఆర్ సినిమా ఏంట్రా అంటే ఒకటి చెప్తున్నాడు భయ్య. కొంతమంది గాడ్ ఆఫ్ వార్ స్టార్ట్ అయ్యిందంట త్రివిక్రమ్తో. దేవరామ ప్రొడ్యూసర్ ఏమో అంతా అయిపోయింది, ఈ 2026 ఎండ్లోపు షూటింగ్ స్టార్ట్ చేసేసి 2027లో జైలర్ 2 దింపేస్తామంటున్నాడు. ఇవన్నీ కాదు, జైలర్ డైరెక్టర్ నెల్సన్తో మూవీ ఉంటుందని అంటున్నారు కానీ ఏవి కన్ఫర్మ్ కాదు. ఎన్టీఆర్ నీళ్ళ తర్వాత ఎన్టీఆర్ మూవీ ఏదని క్లారిటీ రావాలంటే ఎన్టీఆర్ గారి బర్త్డే దాకా వెయిట్ చేయాలి, అప్పుడే క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ మహేష్ బాబు. అందరికీ తెలుసు
మన బాబు రాజమౌళి గారితో వారణాసి సినిమా చేస్తున్నాడని. ఆల్రెడీ 60 to 70% షూటింగ్ అయిపోయింది. అఫీషియల్గా రిలీజ్ డేట్ కూడా ఇచ్చేసారు భయ్యో, April 7, 2027 అంట. ఆల్రెడీ ఇంటర్నేషనల్ మీడియా ప్రమోషన్ స్టార్ట్ చేసేసారు కూడా. ఖచ్చితంగా ఈ మూవీతో మన మహేష్ బాబు ఇంటర్నేషనల్ స్టార్ అయిపోతాడు భయ్య, డౌటే లేదు. ఇంకపోతే SSR తర్వాత ఎంబీ వంగమావతో సినిమా చేస్తాడని టాక్ వస్తుంది కానీ నమ్మలేం భయ్య. వంగమావకు ఆల్రెడీ యాన్యువల్ పార్క్ ఉంది కదా, కష్టం. సో వారణాసి రిలీజ్ అయ్యే వరకు మహేష్ బాబు గారి నెక్స్ట్ మూవీ ఏంటని ఎవరు చెప్పలేడు. ఇంకా నెక్స్ట్ మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు. ప్రజెంట్ బుచ్చిబాబు గారి డైరెక్షన్లో మైత్రి ప్రొడక్షన్లో పెద్ద మూవీ జరుగుతుంది. ముందు ఈ మూవీని ఈ ఇయర్ March 26 రామ్ చరణ్ గారి బర్త్డేకి రిలీజ్ చేద్దాం అనుకున్నారు, కానీ అవ్వదుగా. పోస్ట్ పోన్ కానీ ఎక్కువ అవ్వలేదండి, ఒక్క నెల అంతే. 30th April మార్చారు. ప్రజెంట్ ఈ మూవీకి ఫైనల్ లెగ్ షూటింగ్ జరుగుతుంది. మూవీ టీం 2 డివిజన్స్గా విడిపోయి డే అండ్ నైట్ షూట్ చేస్తున్నారు. ఎట్టి పరిస్థితులు 30వ తారీఖు, అదే April 30వ తారీఖు బొమ్మ దింపాలని. ఇంకా దీని తర్వాత మళ్ళీ మైత్రి వాళ్ళ ప్రొడక్షన్లోనే సుకుమార్ గారి డైరెక్షన్లో RC-17 అనౌన్స్ అయింది. అండ్ రీసెంట్గా స్క్రిప్ట్ కూడా లాక్ అయింది. ప్రీ ప్రొడక్షన్ ఫుల్ స్పీడ్లో జరుగుతుంది. పెద్ద రిలీజ్ అయిన ఒక 2-3 months గ్యాప్ తర్వాత ఈ మూవీ షూటింగ్లో జాయిన్ అవుదామని ప్లానింగ్ అంట. చూద్దాం ఎంత త్వరగా స్టార్ట్ చేస్తారు. సో నెక్స్ట్ ఏంటి అంటే ఇవి గురు మన స్టార్ హీరోస్ ప్రెజెంట్ చేస్తున్నా, నెక్స్ట్ చేయబోతున్నా సినిమాలు. ఇంకేంటి మరి, మళ్ళీ ఇంకో వీడియోతో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో వచ్చేస్తా. అండ్ ఇప్పుడు నేను చెప్పిన మూవీస్లో ఏ మూవీ కోసం మీరు ఎగ్జైట్మెంట్తో వెయిట్ చేస్తున్నారని కమెంట్స్లో రాసి అని చెప్తాను. అండ్ ముఖ్యంగా మర్చిపోకండి, డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సినిమా.